అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా. ఇదే ప్రొద్దుటూరే తీసుకోండి, ఇదే ప్రొద్దుటూరు నగరమే తీసుకోండి. ఇదే ప్రొద్దుటూరు నగరంలో ఏకంగా 24,000 ఇళ్ల పట్టాలు వచ్చింది ఎప్పుడు అనంటే, జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ ప్రభుత్వంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఏకంగా అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ళు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఇల్లు పూర్తవుతే ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో, ఒక్కొక్కరి చేతుల్లో పెట్టే ఆస్తి విలువ ప్రాంతాన్ని బట్టి కనీసం 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మలకు ఇంత ప్రాధాన్యత ఇస్తా ఉన్న ప్రభుత్వం ఈ బటన్ నొక్కడం ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలను అక్క చెల్లెమ్మలకే నేరుగా పోయిందెంతో తెలుసా? 1,90,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే నేరుగా పోయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగల. అక్క చెల్లెమ్మలకైతేనేమి, సామాజిక వర్గాలకైతేనేమి, అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలైతేనేమి మొట్టమొదటిసారిగా చట్టం చేసి మరి 50% రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే. ఈరోజు అక్క చెల్లెమ్మలు కనబడతా ఉన్నారు, ఏఎంసీలలో కనబడతా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా కనబడతా ఉన్నారు, ఈరోజు కార్పొరేషన్లలో చైర్మన్లుగా కనబడతా ఉన్నారు. ఏకంగా ఏ పదవి చూసుకున్నా కూడా ఏకంగా 50% ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ కనపడతా ఉందనంటే చట్టం చేసి మరి ఇచ్చింది ఎవరు అనంటే అది కేవలం ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రతి అక్క చెల్లెమ్మను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఇలా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి ఇన్ని లక్షల రూపాయలు ఎప్పుడైనా పడడం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ప్రతి అక్క చెల్లెమ్మను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా ఒక అమ్మఒడి, ఎవరైనా పూర్తి ఫీజులు రీయింబర్స్మెంట్ చేసే ఒక విద్యా దీవెన, వసతి దీవెన, ఓ 0 వడ్డీ, ఓ ఆసరా, ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఇటువంటి పథకాలు ఎప్పుడైనా కూడా మహిళా సాధికారతకు సంబంధించి ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్ర ఎప్పుడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మహిళా సాధికారత అంటే ఈరోజు మొట్టమొదటిసారిగా ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చు. ఆ అక్క చెల్లెమ్మల చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, ఆ సెల్ ఫోన్లో ఒక దిశ యాప్, గ్రామంలోనే అక్క చెల్లెమ్మకు రక్షణ కల్పిస్తూ ఒక మహిళా పోలీస్ గ్రామంలోనే ఉంది. ఆ అక్క చెల్లెమ్మలకి ఏ ఆపదొచ్చినా కూడా అలా ఫోన్ 5 సార్లు షేక్ చేసినా చాలు, వెంటనే 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏం జరిగింది అని చెప్పి తోడుగా నిలబడే పరిస్థితి ఉన్నది. ఎప్పుడు అనంటే ఈ 58 నెలల మీ బిడ్డ పాలనలోనే అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గ్రామాలలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామంలో 4 అడుగులు వేస్తే చాలు అదే గ్రామంలోనే ఈరోజు విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. అదే గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు గ్రామంలోనే కనిపిస్తా ఉన్నాడు. ఆ ఫ్యామిలీ డాక్టర్ను చూసినప్పుడు కానీ, ఆ ఆరోగ్య సురక్ష చూసినప్పుడు కానీ, ఆ గ్రామంలో ఉన్న విలేజ్ క్లినిక్ను చూసినప్పుడు కానీ ఉచితంగా ప్రతి పేదవాడిని చేయి పట్టుకొని వాళ్ళందరూ కూడా ఉచితంగా మందులు ఇస్తూ, టెస్టులు చేస్తూ ఆ పేదవాడికి అండగా నిలబడతా ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. జరుగుతా ఉన్నది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ప్రతి ఇంటిని జల్లడబడతా ఉన్నారు. ఏ గ్రామంలో కూడా ఆరోగ్య సురక్ష జరగని గ్రామం లేదు.
ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నారు, టెస్టులు ఉచితంగా చేస్తా ఉన్నారు, మందులు ఉచితంగా ఇస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 108 104 కొత్త అంబులెన్సులు